Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Savirupa. I am teaching English subject. Before the classes, we are discussing about the 9th class. A home is not a house. In this lesson, already explained about his experience of a author. So here, it always seems that the bad news spreads quickly, and in my case it was no different. Everyone in high school, including the teachers, was aware of my plight. Plight is nothing but disturbance. Plight is nothing but what? Disturbance. So it was embarrassed as if someone I was responsible. అంటే నాకు జరిగిన సిచ్యువేషన్ అనేది ఎవరికి జరగకూడదు, అలాంటి సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయకూడదు అనేసి ఇక్కడ మాట్లాడుకోవడం అనేది జరిగింది. వాట్ ఏ వే టు స్టార్ట్ అండ్ న్యూ స్కూల్. అండ్ నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం న్యూ స్కూల్ ని స్టార్ట్ చేశాను కదా, అది ఏ విధంగా ఉంటుందని నేను ఇక్కడ చూస్తున్నాను. సో అండ్ దిస్ వాజ్ నాట్ ద కైండ్ ఆఫ్ అటెన్షన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. అంటే నేను చూస్తున్న కైండ్ ఆఫ్ అటెన్షన్ ఇదా కాదా, ఇంకేదైనా మారుతుందా, అంటే నాకు ముందు వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు నాతో ఎలా ఉన్నారు అనేసి నేను ఇక్కడ తెలుసుకోవడం అనేది జరిగింది అనేసి ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. ద నెక్స్ట్ డే అట్ స్కూల్ పీపుల్ వర్ యాక్టింగ్ ఈవెన్ మోర్ స్ట్రేంజ్ దాన్ యూజువల్. అంటే యాక్టింగ్ అంటే ప్రవర్తించడం. ద నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు చూసుకున్నట్లయితే పీపుల్స్ అనే వాళ్ళు ఎలా ఉన్నారంటే ముందు కంటే ఎక్కువగా స్ట్రేంజ్ గా యాక్టింగ్ అనేది నా దగ్గర చేయడం జరిగింది. ఐ వాజ్ గెటింగ్ రెడీ ఫర్ జిమ్ క్లాస్ అట్ మై లాకర్. అంటే నేను జిమ్ క్లాస్ కి రెడీ అవుతున్నాను, నా లాకర్ లో నుంచి నా థింగ్స్ తీసుకుంటున్నప్పుడు చూడండి, పీపుల్ వర్ స్మైలింగ్ అరౌండ్ మీ. స్మైలింగ్ అంటే డిస్కసింగ్. స్మైలింగ్ ఇస్ నథింగ్ బట్ డిస్కసింగ్. ఆస్కింగ్ మీ టు హరీ అప్. అంటే వాళ్ళు నన్ను చెప్తున్నారు తొందరగా రెడీ అవ్వు అనేసి అడుగుతున్నారు. సో ఐ థాట్ ఇట్స్ స్ట్రేంజ్. అంటే అది ఎలా అనిపించింది అంటే ఇట్స్ లుకింగ్ వెరీ స్ట్రేంజ్. నాకు అది కొంచెం కొత్తగా అనిపించింది. సో బట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్ నథింగ్ వుడ్ బి సర్ప్రైజ్ మీ. బట్ కొన్ని వీక్స్ గా నేను చూసుకున్నట్లయితే అసలు అయితే ఏం జరగలేదు. బట్ ఇక్కడ నాకు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది అనేసి ప్రతను చెప్పడం జరిగింది. సో ఇట్ ఆల్మోస్ట్ సీమ్డ్ దట్ దే వర్ ట్రైయింగ్ టు షో మీ ఇన్ టు ద జిమ్. అంటే వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నారు, వి వాంట్ టు గో ఫర్ ది జిమ్. సో దెన్ ఐ సా వై. నేను అనుకున్నాను ఆయన ఎందుకు నన్ను వీళ్ళు ఇక్కడ జిమ్ అనుకుంటున్నారు అనేసి. అంటే ఇక్కడ చూడండి, దర్ వాజ్ అ బిగ్ టేబుల్ సెటప్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ ఆన్ ఇట్ జస్ట్ ఫర్ మీ. అంటే all kinds of stuff అంటే different about the food they arranged there, and they had taken up a collection of a botany school supplies, notebooks. అక్కడ వాళ్ళు నా కోసం ఏమేమి తెచ్చారు చూడండి, ఒక టేబుల్ మీద స్కూల్ కి సంబంధించినవి నోట్బుక్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాత్స్, జీన్స్, టాప్స్, స్వెట్ సూట్స్, ఇవన్నీ కూడా. అంటే మా హౌస్ ఆల్రెడీ కాలిపోయింది, ఆ కారణంగా నాకు బట్టలు లేవని తెలుసుకొని నా కొత్త స్కూల్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక టేబుల్ మీద ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నారు అని చెప్తున్నారు. ఇట్ వాజ్ లైక్ ఏ క్రిస్మస్. అంటే అది నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ లుకింగ్ లైక్ ఏ క్రిస్మస్. సో ఐ వాజ్ ఓవర్కమ్ బై ఎమోషన్. నాకు ఆ సిచ్యువేషన్ ఎలా చెప్పాలో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. పీపుల్ హూ హ్యాడ్ నెవర్ స్పోక్ టు మీ బిఫోర్ వర్ కమింగ్ అప్ టు మీ టు ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్. అంతకు ముందు వరకు ఎవరు నాతో మాట్లాడలేదు, అసలు ఇంట్రడక్షన్ కూడా చేసుకోలేదు. సో ఐ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్విటేషన్ టు దేర్ హౌసెస్. అంటే నాకు ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఇన్విటేషన్ వచ్చింది. అంటే నువ్వు మా ఇంటికి రా అని ఒక్కొక్క ఇన్విటేషన్ రావడం అనేది జరిగింది. Their genuine outpouring of concern. చూడండి, ద జినైన్ అవుట్ పోరింగ్ వాజ్ రియల్లీ టచ్డ్ మీ. అంటే నన్ను అది చాలా బాగా టచ్ చేసింది. ఆ జినైన్ అంటే అంత స్వచ్ఛమైన ప్రేమ నన్ను ఇంతవరకు ఎవరు పిలవనే లేదు. ఇన్ దట్ ఇన్స్టాంట్ ఐ ఫైనల్లీ బ్రెతెడ్ ఎ సైన్ ఆఫ్ రిలీఫ్. ఆ సిచ్యువేషన్ లో నా లైఫ్ లో నాకు అనిపించినంత వరకు చాలా అద్భుతంగా ఒక సైన్ ఆఫ్ రిలీఫ్ అనేది దొరికింది. థాట్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ థింగ్స్ వర్ గోయింగ్ టు బి ఓకే. అప్పుడే నాకు అనిపించింది అన్ని థింగ్స్ ఓకేగా బాగా జరుగుతున్నాయి అనేసి. ఐ మేడ్ ఫ్రెండ్స్ దట్ డే. ఆ రోజే నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది చేశాను. అప్పుడే నాకు వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు అనేసి ఇక్కడ అతను చెప్తున్నాడు. ఏ మంత్ లేటర్ ఐ వాజ్ అట్ మై హౌస్ వాచింగ్ దెమ్ రీబిల్డ్ ఇట్. మంత్ లేటర్ అంటే ఒక నెల తర్వాత ఐ వాజ్ అట్ మై హౌస్ వాచింగ్ దెమ్. అంటే నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ నా హౌస్ ని రీబిల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ అగ్గితో కాలిపోయింది కదా, సో అందుకనేసి హౌస్ ని మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. బట్ దిస్ టైమ్ ఇట్ వాజ్ డిఫరెంట్. బట్ ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. సో ఐ వాజంట్ అలోన్.
నాకు అనిపించలేదు, నేను అసలు ఒంటరిగా ఉన్నానని కూడా అనిపించలేదు. ఐ వాజ్ విత్ 2 ఆఫ్ మై న్యూ ఫ్రెండ్స్ ఫ్రమ్ స్కూల్. నా స్కూల్ నుంచి ఒక ఇద్దరు వచ్చారు నా కోసం మాట్లాడడానికి, నా కోసం వచ్చారు. సో ఐ టుక్ ఏ ఫైర్ ఫ్రమ్ మీ టు స్టాప్ ఫోకసింగ్ ఆన్ మై ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ ఓపెన్ అప్ టు ఆల్ ద వండర్ఫుల్ పీపుల్ అరౌండ్ మీ. నాకు అప్పుడు అనిపించింది, నా పీపుల్స్ నాకంటూ నా లైఫ్ లో వీళ్ళు నాకంటూ ఉన్నారు, నాకు కూడా నా లైఫ్ ఎలా ఇచ్చారు నాకు అప్పుడు అనిపించింది. సో ఐ వాజ్ సిట్టింగ్ దేర్ వాచింగ్ మై హౌస్ బీయింగ్ రీబిల్ట్ when I realized my house was doing the same thing. ఎప్పుడైతే మా ఇల్లు అక్కడ కడుతున్నారో, నేను ఎప్పుడైతే దాన్ని చూసానో నాకు అప్పుడు అనిపించింది, నా హౌస్ ఎలా బిల్డ్ చేస్తున్నారో కొత్తగా, అదే విధంగా నా లైఫ్ కూడా ఈ యొక్క ఫ్రెండ్స్ తో న్యూ థింగ్స్ తో బిల్డ్ అవుతుంది అనేసి నేను ఇక్కడ అనుకున్నాను అనేసి ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు ఆథర్ సెకండ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుందండి. తన యొక్క ఫీలింగ్స్ ని, తన యొక్క ఎక్స్ప్రెషన్స్ ని ఫేస్ చేశాడు, ఏ విధంగా తన లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.